చిచ్చి నేను రెగ్యులర్గా తాగను. వారంలో ఒకరోజు, ఎప్పుడో వీకెండ్స్కి ఒక్కసారి మాత్రమే, అది చాలా లైట్గా. చాలా మంది మందుబాబులు కామన్గా చెప్పే డైలాగ్ ఇది. తాగే అలవాటు లేదని, అప్పుడప్పుడు మాత్రమే అనే వారికి దిమ్మ తిరిగే న్యూస్. వారంలో ఒక్కసారి మద్యపానం చేసినా మీ ఆరోగ్యం ఎంత నష్టపోతుందో ఎవరైనా చెబితే దాదాపు కొట్టినంత పని చేస్తారు. అలాంటి మూర్ఖులకు ఒక డాక్టర్ షేర్ చేసిన ఫోటో చూస్తే జన్మలో మందు జోలికి పోరు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇది మరలా మరలా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. వైద్యులు కూడా పదే పదే హెచ్చరిస్తుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే ఒక్క చుక్క మద్యం సేవించడం అస్సలు మంచిది కాదని ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది. ఇలాంటి హెచ్చరికలు విన్నా, చదివినా, చూసినా తర్వాత కూడా మందుబాబులు చేసేది శరామామూలే. వీరిలో కొందరు క్రమం తప్పకుండా తాగితే మరికొందరు అప్పుడప్పుడు తాగుతారు. డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ వారాంతంలో కొద్దిగా తాగుతామని చెప్పే వారి కోసం ఒక షాకింగ్ ఫోటోను పోస్ట్ చేశాడు. డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ సోషల్ మీడియాలో ది లివర్ డాక్గా ఫేమస్. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ ఖాతాలో ఇతను వారాంతంలో మాత్రమే తాగే వ్యక్తి. ప్రస్తుతం అతను ఆరోగ్యకరమైన కాలేయ దాత కోసం వెతుకుతున్నాడు. ఎందుకంటే ఇతని లివర్ పూర్తిగా పాడైపోయింది. ఇక్కడ ఇచ్చిన 2 ఫోటోలు అతడివే అంటూ 2 ఫోటోలతో పాటు ఓ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. ఒకటి వారాంతంలో మాత్రమే మద్యం సేవించే వ్యక్తి లివర్ ఫోటో ఒకటి, రెండవది ఆరోగ్యంగా ఉన్న అతని భార్య లివర్ ఫోటో మరొకటి. ఈ 2 ఫోటోలు డాక్టర్ ఫిలిప్స్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్లో కమెంట్లు పెడుతున్నారు. మద్యం విషం, ఇది ఎల్లప్పుడూ నిజం. ఇది మీ కాలేయంపై అదనపు ఒత్తిడి కలిగిస్తోంది. కాలక్రమేణా కొవ్వు, కాలేయం, ఫైబ్రోసిస్, సిరోసిస్ మారి చివరిగా కాలేయ వైఫల్యం జరుగుతుంది. మీరు దాని లక్షణాలు తెలుసుకునే సమయానికి ఆలస్యం అవుతుంది. మద్యం తాగే వారంతా ఈ రోజే మేల్కొంటే మంచిది. మద్యం సేవిస్తే కాలేయం క్రమంగా పాడైపోతుంది. తాగేటప్పుడు ఆ సంగతి నీకు గుర్తుండకపోవచ్చు, కానీ చివరికి జరిగేది ఇదేనని ఓ యూజర్ హితవు పలికాడు.